ఓడిపోయింది ఒక్క మ్యాచే. ఆ ఒక్క మ్యాచ్ ఓటం వల్ల ఎన్ని ఇబ్బందులు తెలుసా. ఇప్పుడు సెమీఫైనల్స్ క్వాలిఫై అవుతాంలో ఏదో తెలియదు. క్వాలిఫై అవ్వాలంటే మిగతా 2 మ్యాచ్ల్లో భారీగా గెలవాలి. 12 మ్యాచ్ల విన్నింగ్ స్ట్రీక్ అయిపోయింది. ఈ మ్యాచ్ ఓడిపోయాం, ఇంకా మళ్ళీ విన్నింగ్ స్ట్రీక్ మళ్ళీ స్టార్ట్ అవ్వాలి. అండ్ ఫేవరెట్స్ గా T20 వరల్డ్ కప్ స్టార్ట్ చేసిన ఇండియన్ టీం ఇప్పుడు సెమీఫైనల్స్ కి వెళ్తుందో లేదో అని ఒక డౌట్ లో మిగిలిపోయింది. టూ మెనీ లెఫ్ట్ హ్యాండర్స్, ఎవరిని ప్లేయింగ్ లెవెన్ లోకి తీసుకురావాలి, ఎవరిని బయట పెట్టాలి, ఈ కన్ఫ్యూజన్ ఎప్పటికీ తీరేలా లేదు. ఇటువంటి అన్ని డౌట్స్ మధ్య ఈ రోజు మ్యాచ్ ఆడింది, ఓడిపోయింది. ఈ మ్యాచ్ లో డిస్కస్ చేసుకోవాల్సిన విషయాలు ఇంకా చాలా ఉన్నాయి. లెట్స్ గెట్ ఇంటు ద వీడియో. ఇండియా 76 రన్స్ తేడాతో ఓడిపోయింది అండ్ రన్ రేట్ -3.80. ఈ రన్ రేట్ మళ్ళీ ప్లస్ కి తీసుకొచ్చి ఇండియా సెమీఫైనల్స్ కి వెళ్ళాలంటే జింబాబ్వే మీద, వెస్టిండీస్ మీద భారీగా గెలవాలి. అది చాలా కష్టం, ఎందుకంటే జింబాబ్వే మంచి ఫామ్ లో ఉంది. ఒకవేళ జింబాబ్వే మీద ఒక మంచి విన్ వచ్చినా వెస్టిండీస్ మీద గెలవాలి. వెస్టిండీస్ ఇండియన్ పిచ్ల మీద చాలా బాగా ఆడుతుంది. సో వెస్టిండీస్ మీద గెలవడం అంత ఈజీ కాదు, గెలిచినా ఒక భారీ విజయాన్ని గెలవడం అంత ఈజీ కాదు. సో సెమీఫైనల్ ఆశలు కొంచెం అటు ఇటుగా ఉన్నాయని క్లారిటీ వచ్చేసింది. 2024 వరల్డ్ కప్ ఫైనల్ కి రివెంజ్ అయితే తీర్చుకునింది ఇండియా మీదే. అదేంటో మన దరిద్రం అహ్మదాబాద్ పిచ్ లోనే ఇలాంటివి జరుగుతాయి. లాస్ట్ ఇయర్ లో వరల్డ్ కప్ ఓడిపోవడం, ఈసారి మళ్ళీ వీళ్ళ మీద. సో అట్లీస్ట్ ఈసారి ఇండియా ఫైనల్స్ కి వెళ్తే అహ్మదాబాద్ పిచ్ ఉండకూడదని కోరుకున్నాం. ఇంకా మ్యాచ్ విషయానికి వస్తే ఎవరు దీనికి కారణం, ఈ ఓటమికి ఎవరిని బ్లేమ్ చేయాలంటే ఎవరు కాదు. బికాస్ టూ మెనీ ఇష్యూస్ ఇండియాని వెంటాడుతూనే ఉన్నాయి T20 వరల్డ్ కప్ స్టార్టింగ్ నుంచి. మెయిన్ థింగ్ టూ మెనీ లెఫ్ట్ హ్యాండర్స్. ఇది ప్రతి మ్యాచ్ ముందు డిస్కస్ చేస్తూనే ఉన్నారు, బట్ స్టిల్ వెళ్తూనే ఉన్నాయి. 4 out of 4 గెలిచాం, 4 out of 4 గెలిచాం అని చాలా గర్వంగా చెప్తున్నారు ఇండియన్ ఫ్యాన్స్ ఆర్ ఇండియన్ టీమ్. బట్ 4 out of 4 ఎవరి మీద గెలిచారు? నెదర్లాండ్స్, నమీబియా, USA వీళ్ళ మీద గెలిచింది. వీళ్ళ మీద గెలిచి మేము అన్డిఫీటెడ్ గా నెక్స్ట్ స్టేజ్ కి వచ్చామని చెప్పుకోవడం వేస్ట్. అది ఇండియా లాంటి ఒక బిగ్గెస్ట్ టీమ్ ఆడాల్సింది ఇంగ్లాండ్, న్యూజిలాండ్, ఆస్ట్రేలియా ఇలాంటి టీమ్స్ తో. సో ఈ రోజు ఫస్ట్ ఒక డిఫికల్ట్ మ్యాచ్ ఆడారు అండ్ టైట్ మ్యాచ్ ఆడారు, మ్యాచ్ ఓడిపోయారు. అది ఘోరంగా ఓడిపోయారు అనే చెప్పారు. సో ఇండియన్ టీమ్ లో ఉన్న వీక్నెస్ ఈ రోజు క్లియర్ గా ఎక్స్పోజ్ అయింది. అండ్ నెక్స్ట్ మ్యాచ్ కి వెళ్లే ముందు దీని మీద వర్క్ చేయకపోతే ఖచ్చితంగా సెమీఫైనల్స్ కాదు కదా, సూపర్ 8 లో థర్డ్ ప్లేస్ వచ్చేది కూడా కష్టమే అవుతుంది. అండ్ జింబాబ్వే చేతిలో ఓడిపోతే ఇండియాలో అంతకంటే ఘోరం ఏది ఉండదు. సో ఇండియా ఖచ్చితంగా దీని మీద వర్క్ చేయాలి. అండ్ ఈ టూ మెనీ లెఫ్ట్ హ్యాండర్స్ అనే పాయింట్ లో మనకి సొల్యూషన్ ఉంది. మనకి బెంచ్ మీద సంజు శాంసన్ ఉన్నాడు, వీ కెన్ ట్రై హిమ్. లేదా అక్షర్ పటేల్ ఆర్ వాషింగ్టన్ సుందర్ లో అక్షర్ పటేల్ బెటర్. బట్ ఎందుకు వాషింగ్టన్ సుందర్ ని ఇంకా బ్యాకప్ చేశారు అనేది ఈ రోజు ఇప్పటికీ అర్థం కాల. అటు వాషింగ్టన్ సుందర్ బౌలింగ్ కూడా వేయలేదు, శివం దుబే బౌలింగ్ కంప్లీట్ చేశారు. ఇంకా రెండో ఇష్యూ వరుణ్ చక్రవర్తి బౌలింగ్. వరుణ్ చక్రవర్తి మిస్టరీ స్పిన్నర్. స్పిన్ కు అనుకూలించిన రోజు వన్ సైడ్ గా మ్యాచ్ ని గెలిపిస్తాడు. బట్ ఈ రోజు ఏమైంది, 4 overs 45+ రన్స్ కొట్టించాడు, ఒక్క వికెట్, అది లాస్ట్ లో క్యాచ్ ఇచ్చాడు అంతే. బట్ వరుణ్ చక్రవర్తికి స్పిన్ తిరగకపోతే వికెట్స్ ఎక్కడి నుంచి వచ్చాయి? ఈ రోజు స్టార్టింగ్ లో బుమ్రా వికెట్స్ తీశాడు, బట్ ముగ్గురు బ్యాట్స్మెన్లు సౌత్ ఆఫ్రికా స్కోర్ ఇచ్చారు, బ్రీవిస్, మిల్లర్ అండ్ స్టబ్స్. వీళ్ళ ముగ్గురు ఒక వికెట్ కూడా తీయలేకపోయారు ఇండియన్ బౌలర్స్. అంటే అంత వరస్ట్ గా బౌలింగ్ ఉందా ఇండియన్ టీమ్? ఇద్దరు ముగ్గురు బౌలర్స్ మీద అంత హెవీగా డిపెండ్ అవుతుందా? అండ్ మన ఆటిట్యూడ్ స్టార్ హార్దిక్ పాండ్యా లాస్ట్ మ్యాచ్ నెదర్లాండ్స్ లో 40+ రన్స్ కొట్టించాడు 4 overs కి. ఈ రోజు మళ్ళీ 40+ రన్స్ కొట్టించాడు 4 overs కి. అండ్ బ్యాటింగ్ విషయానికి వస్తే ఎలా ఆడాడు చూసాంగా, 18 రన్స్ ఏమో కొట్టాడు 16 balls కి. సో ఇండియన్ టీమ్ లో ప్రతి ప్లేయర్ ఓవర్ కాన్ఫిడెన్స్ తలకెక్కేసిందని కనిపిస్తుంది. అదంతా కిందకి దిగి మంచి ఇన్నింగ్స్ ఆడితే బెటర్. అట్లీస్ట్ నెక్స్ట్ 2 మ్యాచ్ల్లో ప్రాక్టికల్ గా భూమి మీద నిలబడి మంచి ఇన్నింగ్స్ ఆడి మంచి స్కోర్ కొట్టి సెమీఫైనల్ స్పాట్ కొట్టుకుంటే కనీసం పరువు అయినా నిలబడుతుంది. హోస్ట్ నేషన్ కనీసం సెమీస్కి వెళ్ళకపోతే అంతకంటే ఘోరం లేదు. సో అట్లీస్ట్ ఈ మ్యాచ్ తర్వాత అయినా ఇండియన్ టీమ్ అండ్ కోచ్ గౌతమ్ గంభీర్ బ్లాక్ బోర్డ్ మీదకి వెళ్ళి ఇష్యూస్ ఏంటి, స్ట్రెంగ్త్ ఏంటి, వీక్నెస్ ఏంటి, ఎక్కడ మనం దొరికిపోతున్నాం, ఎక్కడ మనం ఇంప్రూవ్ చేసుకోవాలి, ఇవన్నీ నోట్ చేసుకొని ఇవన్నీ డిస్కస్ చేసుకొని ఒక మంచి టీంతో వస్తారని అనుకుందాం. అట్లీస్ట్ నెక్స్ట్ మ్యాచ్ లో మంచి కంబ్యాక్ ఇస్తుందని ఇండియా కోరుకుందాం. సో సూపర్ 8 అనేది ప్రెషర్ తో వస్తుంది. అది గ్రూప్ స్టేజ్ మ్యాచ్లు వేరు, సూపర్ 8 మ్యాచ్లు వేరు. సో ఇండియన్ టీమ్ ని కూడా అర్థం చేసుకోవాలి అండ్ రాబోయే మ్యాచ్ లో ఒక మంచి పర్ఫార్మెన్స్ ఇద్దని వెయిట్ చేద్దాం. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మై వీడియో. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ క్రిక్ స్టోరీస్.